షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బడా హీరో సంక్రాంతికి గుంటూరు కారం అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు. దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. గుంటూరు కారం 33వ రోజు వసూళ్లు ఎంత మేర వచ్చాయి, 34వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్ని చోట్ల సందడి చేస్తోంది సినిమా. మరి మొత్తం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయిన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ పెను వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రాన్ని హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమా అద్భుతమైన బిజినెస్ చేసుకుంది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 102 కోట్ల గమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ 20 కోట్లతో కలిపి 132 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది ఈ సినిమాకి. తొలి రోజు 94 కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా. రెండో రోజు అదే జోరుతో 33 కోట్లు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. నాలుగో రోజు 30 కోట్ల రూపాయలు, ఏడో రోజుకి 12 కోట్ల రూపాయలు, 14 రోజుకి 2.5 కోట్ల రూపాయలు, 21 రోజుకి 2 కోట్ల రూపాయలు, 28 రోజుకి 1.5 కోట్ల, ఇలా 32 రోజు, 33 రోజు సుమారు 40 లక్షల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది సినిమా. కానీ కొన్ని సెంటర్లో ఇంకా థియేటర్లో ఆడుతోంది. 34 రోజు 40 లక్షల రూపాయల వరకు రావచ్చంటున్నారు ఎనలిస్టులు. మొత్తానికి 285 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది ఈ సినిమా. మరో 4-5 రోజులు కొన్ని సెంటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు.